రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సార్ ఆయన అభిజిత్ దీప్ కే ఆయన మాట్లాడుతూ ఇంకేం ముగిసిపోలేదు, ఇంకా మున్ముందు మా పోరాటాలు ఉంటాయి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇలాగా ఫైట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. అంటే ఇక దీని నేతృత్వంలో ఇక మున్ముందు ఇక చాలా పోరాటాలు, ఇటువంటి ఉద్యమాలు చూసే అవకాశం ఉందా సార్? చెయ్యొచ్చు. వాళ్ళు ప్రజల్లో ఎంత ఆ, మద్దతు వస్తున్నది వేరు. ఎందుకంటే బంగ్లాదేశ్కు, నేపాల్కు మన రాజకీయ పరిస్థితులకు పరిస్థితులు వేరు. మంది 5 ఏళ్లకు ఒక తూరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఓటింగ్ జరిగి ప్రభుత్వాలు వస్తున్నాయి. పర్మనెంట్ గా శాశ్వతంగా ప్రభుత్వం లేదు కదా. ఇక్కడ వచ్చే తల్లికి 5 సంవత్సరాలకు ఒకరు మార్పు కోరుకున్నారనుకోండి, ప్రజలు మారుస్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉంది మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఆయనకు మంచి మెజారిటీతోనే అధికారం ఇచ్చినారు. సరే, మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం స్వీప్ చేశా. అది ఎవరి చేతుల్లో ఉంది? ప్రజల చేతిలోనే ఉంది కదా మార్పు చేసుకునేదానికి. ఆ పరిస్థితి భారతదేశంలో అయితే ఉంది. అటువంటి పరిస్థితులు అక్కడ లేవు, నేపాల్లోనూ బంగ్లాదేశ్లోనూ. అది వేరు, ఇది వేరు కంపేర్. ఇది ఒక సమస్య మీద వచ్చింది, రేపొద్దున ఇతర సమస్యల మీద రావచ్చు. వాళ్ళేముంది, రకరకాల ఆర్గనైజేషన్ ఉన్నాయి, రకరకాల పోరాటాలు జరుగుతున్నాయి కదా. ప్రజాస్వామ్యంలో నిరసన పద్ధతి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఈ స్థాయిలో పోరాటాలు, వాళ్ళు ఫైట్లు ఎక్కువ చేయడం మనం చూడలేదు. సో దాని నేపథ్యంలో ఇది ఒక ఆల్టర్నేటివ్ వచ్చిందని భావించవచ్చా సార్? ఆల్టర్నేటివ్ అని చెప్పలేను. ప్రజల్లోకి వెళ్ళే తలక అది ఎట్లా వస్తుంది? వాళ్ళు పార్టీ పెట్టాలా, తర్వాత పార్టీ కార్యక్రమాలు తీసుకోవాలా, తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి అధికారం సంపాదించుకోవాలి కదా అంట. ఫోర్స్ఫుల్ గా అయితే రాదు కదా. ఇక్కడ ఇండియాలో ఆ క్రమం లేదు అంట. ఇక్కడైతే ఎన్నికల ద్వారానే ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వమే ఉంటుంది. ఇతర దేశాలకు మన దేశానికి కంపేర్ చేసేదానికి లేదు. ఓకే. సో దీని ప్రభావం ఏమన్నా వచ్చే ఎలక్షన్స్ నాటికి భారతీయ జనతా పార్టీ మీద పడే అవకాశం ఏమన్నా ఉందా సార్? అంటే ఈ స్థాయిలో మూమెంట్స్ జరిగాయి ఇలా. ఒక్క ఉద్యమం నుంచి మనము అంచనా వేయలేం కదా. ఓకే. ఇంకా 2 సంవత్సరాల పైన ఉంది కదా ప్రభుత్వానికి. అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి 2 సంవత్సరాల పైన ఉంది అధికారము. ఎన్నికలు జరిపినప్పుడు అంత లోపల వీళ్ళు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలా, ప్రజల్లో తిరగాల, వాళ్ళ మేనిఫెస్టో ఏంటో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో చెప్పాలా, నిర్దిష్టంగా చెప్పి తిరిగి ఎన్నికల్లో పాల్గొని గెలిచినప్పుడు కదా ఇది మార్పులు చేర్పులు వచ్చేది. రావని నేను చెప్పడంలో, ప్రజాస్వామ్యంలో నిరసనలు అనేది ఒక అంతర్భాగం. అది తప్పకుండా ఏదో ఒక సమస్య జరిగినప్పుడు నిరసన జరుగుతూనే ఉంటది. ఒక్కొక్క మారు ఒక్కొక్క ఆర్గనైజేషన్ వస్తుంటాయి. సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీని చూసి ఇక్కడ కాంగ్రెస్ కూడా చిన్నగా భయం ఏమన్నా స్టార్ట్ అయింది అనుకోవచ్చు సార్? అంటే చాలా రాజకీయ విశ్లేషణ చేస్తున్నారు దీనిపైన. ఇది ఒక ఆల్టర్నేటివ్ గా మారబోతుంది, కాంగ్రెస్ ఇక వెనక్కి పడిపోతుంది. గతంలో అన్నా హజారే గారు మూవ్మెంట్ చేసినప్పుడు మన ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది, అది ఢిల్లీలో, పంజాబ్ లో స్థానం సంపాదించుకుంది. సో కాంగ్రెస్ కు స్కోప్ పోయింది. ఇప్పుడు ఇది కూడా, అందుకే వాళ్ళు ఎక్కడ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలపలేదు. జస్ట్ మోదీ గారి పైన వాళ్ళ ఇంటి దగ్గర నిరసనలు చేస్తారే కానీ దీనికి మాత్రం తెలపలేదు. ఇదేమన్నా వాళ్ళకు మైనస్ అయ్యే అవకాశం ఉందా సార్? మనం ఎట్లా ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినారు, ఒక నిరసన ప్రకటించినారు. వాళ్ళు మేము రాజకీయ పార్టీ పెడుతున్నాము, మేము ప్రజల్లోకి వెళ్తాము, అవన్నీ చెప్పలేదు కదా. చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి కాక్రోచ్ జనతా పార్టీకి కంపారిజన్ ఎట్లా చేస్తాం? చేయలేం కదా. అది అది అంత సమంజసంగా కనపడుతూ ఉంటారు. ఓకే సార్. సరే, ఇక ఈ మూవ్మెంట్ చూసి ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహాలోనే ఒక ఉద్యమం చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని వాళ్ళ పార్టీ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశారని ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే డిఎస్సి, మెగా డిఎస్సి జరిగింది లాస్ట్ ఇయర్. వాళ్ళ లాస్ట్ ఇయర్ కోర్టులో కూడా పిటిషన్ వేశారు, ఇది అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి వేశారు. కాకపోతే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు దానిపైన దాంట్లో ఉద్యోగాలు సాధించని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇటువంటి ఒక మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు రిజైన్ చేసే విధంగా
అలా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వారితో మీటింగ్ ఏర్పాటు చేస్తారని వార్త బయలు అవుతుంది. ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది సార్? నేను పార్టీ మీటింగ్ జరిగిందో ఉమ్, అటువంటి ఆలోచన ఉందో అది ఊహాగానాలు మాత్రమే. ఉమ్, వాస్తవంగా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కదా. అవును. ఎందుకంటే అది మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయో లేదా అది వేరు సమస్య. ఉమ్, జరిగినాయని చెప్పి ఉద్యమం చేయాలని అనుకుంటారనేది మీ ప్రశ్న. ఉమ్, ఇప్పుడు అది ఆయనకు ఆలోచన ఉందో లేదో తెలియదు కదా. అవును. నాకు అలాంటి సమాచారం ఏమీ లేదు, ఆయన దగ్గర ఉందో లేదో. ఉమ్, ఇది ఎందుకంటే మెగా డిఎస్లో జరిగినాయని చెప్పి కొందరు కోర్టులో పిటిషన్ కూడా వేసినారు. అవును. పిటిషన్ వేస్తే కోర్టులో ఏమైందంటే అడ్మిట్ చేసే ముందర ప్రాథమిక విచారణలో ఉమ్, ఆరోపణలకు వాస్తవం నిరూపణ చేయలేకపోయినారు, సరైన సాక్ష్యాధారాలు ఇవ్వలేకపోయినారు అని చెప్పి పిటిషన్ అడ్మిషన్ దశలోనే కొట్టేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు మరి తీసుకుంటారని మీరు అంటున్నారు. ఉమ్, కానీ పార్టీలో అటువంటి ఆలోచన ఉందా, అటువంటి సమావేశం జరిగిందా అనేది ఇంతవరకు బయటకు అయితే రాలేదు. ఉమ్, జరగకుండానే మనం చెప్పలేం కదా. ఉమ్, మరి అది డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి ఉమ్, అనేది సరైన నిరూపణతో రావాలి కదా అంట. అవును. ఒకటి ఎక్కడో దేశంలో ఒకటి క్లిక్ అయింది అనుకోండి, అదే కాపీ చేస్తే అవుతుంది అనేది ఎక్కడ ఉంటుంది. అవును. ఎన్నో సమస్యల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి. ఉమ్, అది ఏదో జరిగింది, అక్కడ జరిగింది. ఉమ్, దాని మీదట అతనున్న మంత్రి గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినారు. ఉమ్, అదే ఇక్కడ జరుగుతుందని డిఎస్సిలో చెప్పలేం కదా. అవును. ఇది లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించింది, ఇక్కడ ఉమ్, వేలాది మంది ఉంటారు అంతే కదా. డిఎస్సి అంటే టీచర్ సెలెక్షన్, అవును. అవి ఎంతమంది ఉంటారు, తక్కువ ఉంటారు కదా. ఉమ్, మరి అంతమందితో అది ఆలోచన చేసినారా లేదా, ఊరికే అంటే ప్రజలు పాల్గొనలేరు కదా. కరెక్ట్ సార్. సో దీనిపైన ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. అంటే రాష్ట్రంలో చాలా ఇప్పటి వరకు ఎన్నో పేపర్ లీకేజ్లు అయ్యాయి. ఇది ప్రతి రాష్ట్ర సమస్యగా ఉంది. సో దీనికోసం ఇంతలా పోరాటం చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగానే ఈ పేపర్ లీకేజ్లు చాలా ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎన్నో సార్లు వార్తలు రావడం మనం చూసాం సార్. సో దీన్ని చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేయడానికి మూవ్మెంట్ అయితే జరిగింది. ఇక మీద ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఎటువంటి బిల్లులు తీసుకొస్తారు సార్, కేంద్రం కావచ్చు, ఇలా లీకేజ్ కాకుండా సార్? దాంట్లో రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఉమ్, ఏమిటున్నాయి, ఆన్లైన్ ఒకటి, ఆఫ్లైన్ ఒకటి, అంతే కదా. రెండే అవును. వ్యవస్థలు, ఇంకా వేరేంది. ఉమ్, ఆఫ్లైన్ అనేసరికి ఏమవుతుందంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగు, ఉమ్, దాని ప్రింటింగు, ఉమ్, దాని ప్యాకేజింగు, ఉమ్, దాని ట్రాన్స్పోర్టు, ఇట్లా ట్రాన్స్పోర్ట్ అయినాక నిల్వ చేయటము, నిల్వ చేసినాక పేపర్లు పంపిణీ చేయడము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు. ఉమ్, ఈ 12 పాయింట్లు ఉన్నాయి ఓకే. ఏది ఆఫ్లైన్ నిర్వహించేది. ఈ ఓకే. 12 పాయింట్లలో ఎక్కడ లీక్ అయినా కానీ, ఎవరు చేయబెట్టినా కానీ లీక్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే. అవి దానికి రూపకల్పన చేయాల్సింది ఉంటుంది. ఉమ్, మంచి సంప్రదాయం అని చెప్పడంలో తప్పే. ఆన్లైన్ చేస్తే దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, ఆన్లైన్లో కూడా కొన్ని సమస్యలు. ఇవి కొంచెం ఆలోచన చేసి ఏ పద్ధతుల్లో, ఎందుకంటే ఒకటే పరీక్ష అనేది ఇప్పుడు ఇబ్బందికరమే. ఎక్కడ లీక్ అయినా అదంతా కంపు కంపు అవుతుంది. ఉమ్, ఇంతకుముందు మేమే ఉన్నది, మాకు అప్పుడు ఎంబీబీఎస్ సీట్లు పియూసీ ఉండే. ఓకే. పియూసీలో బీపీసీ, ఎంపీసీ అనే గ్రూపులు ఉంటున్నాయి. ఉమ్, బీపీసీ తీసుకున్న వాళ్ళంతా ఎక్కువ భాగము మెడికల్కు, వెటర్నరీ సైన్సెస్, తర్వాత అగ్రికల్చర్ సైన్స్ పోతాండ్రి. ఈ ఒక యూనివర్సిటీలో ఉంటుంది, ఆ యూనివర్సిటీ నా ఉదాహరణకు నేను చెప్తాను. నేనేమనుకుంటే ఫస్ట్లో నాకు లయోలాలో సీట్ వచ్చింది, ఆంధ్ర యూనివర్సిటీలో. ఉమ్, ఎందుకంటే లయోలాలో నిర్వహించే పరీక్షలు ఆంధ్ర యూనివర్సిటీలో. ఉమ్, కానీ జోనల్ సిస్టమ్ వచ్చేసరికి నాకు రాయలసీమలో ఆ కాలేజీలో వస్తుంది. ఓకే. ఇవి పియూసీ అనేది వెంకటేశ్వర యూనివర్సిటీలో నిర్వహిస్తారు. ఉమ్, సరే, వెంకటేశ్వర యూనివర్సిటీలో అప్పుడు మరి ఎందుకో ఆ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తుండేటి. ఉమ్, నేను ఆంధ్రాలో పరీక్ష రాసి మళ్ళీ ఇక్కడ సీటు కొడితే నాకు ఇక్కడ రాదు కదా. అవును. అందుకని నేను అప్పుడు ఆ లయోలాలో వచ్చిన సీటు పియూసీ పోయి తిరుపతిలోనే చేరిన. ఓకే. నాకు ఏదో నా అదృష్టం కొద్ది 83 మార్కులు వచ్చినాయి. నేను మెడికల్ సీట్, గవర్నమెంట్ సీటే సంపాదించుకున్నాను. ఉమ్, అట్లా కొన్ని ఏ దాన్ని బట్టి దానికి చెప్పగలం, అంతేగాని దేశమంతా ఒకటే విధానం అనేది
వద్దు అనేది చాలా మంది కోరిక. ఈ దేశమంతా వద్దు అన్నప్పుడు ఊ, ఒక్క రాష్ట్రంలోనే నిర్వహిస్తే ఆ రాష్ట్రంలో ఎలిజిబిలిటీ ఉంటుంది. మేము ఉన్నప్పుడు చదువుతుండేటప్పుడు ఏముండేనంటే ఈ రాష్ట్రం ఈ ప్రాంతంలోని విద్యార్థులకు 90% సీట్లు లోకల్ గా ఇచ్చేవాళ్ళు, ఓకే. ఓ 10% ఇతర రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు. ఓకే. అలాగే ఈ రాష్ట్రానికి 10% సీట్లు ఇతర రాష్ట్రంలో ఉండేది. కాంపిటీషన్ అక్కడ ఇక్కడ పాల్గొనొచ్చు. ఇప్పుడు ఈ విధానంలో ఏమైతుందంటే దేశానికంతా ఒకటే వస్తుంది, ఒకటే వస్తుంది. అవును. దాంతో సమస్యలు వస్తున్నాయి. ఓకే సార్, ఇది బెటర్ అంటారా అది బెటర్ అంటారా సార్? దానికి ఆలోచన చేయాల. ఎందుకంటే ఇక్కడ సౌత్ ఇండియా మళ్ళా నార్త్ ఇండియా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమగ్రంగా ఆలోచన చేయాల్సింది ఉంటుంది. ఇంతకుముందు వేసినారు కదా, ఒక కమిటీని వేస్తే రాధాకృష్ణన్ కమిటీ, ఆయన కూడా స్లోగా ఆన్లైన్కి పొమ్మన్నాడు, ఆఫ్లైన్ నుంచి ఒకటే మార్గం అని చెప్పలే, స్లోగా వెళ్ళమన్నారు. ఇప్పుడు ఆఫ్లైన్ లో అనేతలకి ఇదే ఈ సమస్యలు వస్తున్నాయి. ఆన్లైన్ లో కొన్ని సాంకేతికపరమైన సమస్యలు వస్తాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు రకరకాల వచ్చినారు. ఈ కొంచెం ఆలోచన చేయాల్సింది ఏంటి సమస్య మీద. ఓకే. ఒకవేళ ఎవరన్నా పేపర్ లీకేజ్ కు పాల్పడితే 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే కోటి వాళ్ళకు ఫైన్ వేసే విధంగా అటువంటి బిల్ తీసుకొస్తామని ప్రకటించారు కూడా. ఇదేమన్నా ఆపగలదు సార్? అంటే ఒక భయం అన్న. అది ఇంతకుముందు కూడా ఉన్నది కదా, 5 సంవత్సరాల శిక్ష ఉన్నది, ఎంతో కొంత ఫైన్ ఉన్నది అనుకో. ఫైన్ పెంచినారు, శిక్ష పెంచినారు. ఇది జరగకుండా పోయినాయి. ఇంతకుముందు 5 ఏళ్ళు శిక్ష ఉండే, ఫైన్ ఉండే, జరిగినాయి కదా. చెప్తుంది కదా, కోచింగ్ సెంటర్లు రావడము ఇవన్నీ సమస్య కూర్చున్నాయి. దీంట్లో కొంచెం సమగ్రంగా ఆలోచన చేసి చేయాల్సింది ఉంటుంది. చేయడం పిల్లల భవిష్యత్తుకు మంచిది అంటాను. ఎట్లా విధానం, ఏ విధానం అనేది ఇది ప్రాథమిక దశ. దానికి కొంచెం చాలా లెబోరియస్ వర్క్ చేయాలి. దేశానికి అంత సూట్ కావాలి కదా, వివిధ జాతులు, వివిధ రాష్ట్రాలు, అన్ని లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉన్నాయి కదా, ఒక రకమని కాదు. జాతీయ విధానం అవసరమా, స్థానిక విధానం అవసరమా, స్థానిక విధానం అవసరమైనప్పుడు ఇతర రాష్ట్రాలు ఎన్ని కేటాయించాలా, వాళ్ళు ఎన్ని ఇక్కడ రాష్ట్రానికి కేటాయించాలా, ఇవన్నీ ఉంటాయి. ఆలోచన చేయాలి, కొంచెం దీర్ఘంగా ఆలోచన చేయాలి. సమస్య ఉన్న ఫలాన్ని జవాబు చెప్పలేము. కరెక్టే సార్. థ్యాంక్ యూ సో మచ్.